దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఈ విశ్రాంతి దినపు గడియలో ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా అనుభవించడానికి వెళ్ళబోతుండగా, ఆ మందిరం లేక ఎక్కడైతే మనం సమకూర్చబడుతున్నామో అది ప్రార్థనా స్థలం అని మనం గ్రహించాలి. ప్రార్థనా స్థలం అనగా మనం అడుగు వాటిని అనుగ్రహించేటువంటి కృప దేవాది దేవుడు ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనం నిశ్చయముగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండగలిగితే మన ప్రతి అక్కరను అవసరతను తీర్చగలిగిన దేవుడని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. నీ అవసరత ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నేటి దినాన నీ విశ్రాంతి దినపు గడియలో నీవు నీ దేవుని సన్నిధికి వెళ్ళి నీ దైవజనుని యొక్క సమక్షంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు చూడబోతున్నావు. కనుక నేటి దినాన్ని అట్టి రీతిగా మనం సిద్ధపరచుకొని దేవుని మందిరానికి వెళదాం. దేవుడు మనల్ని దీవించును గాక.